బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి మృతి కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ నెలకొంది. సతీష్ కుమార్ ను చంపేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్ కుమార్ సోదరుడు ఫిర్యాదు చేశాడు. అయితే నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపైన సతీష్ కుమార్ మృతదేహం లభించింది. తలపై గాయాలు, శరీరంలో ఎముకలు విరిగినట్టుగా గుర్తించారు వైద్యులు. సతీష్ మృతిపై కేసు నమోదు చేశారు గుత్తి రైల్వే స్టేషన్ పోలీసులు. ఇక పరకామణి చోరీ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు సతీష్ కుమార్. రెండోసారి సిఐడి డీజీ ముందు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన మరణించాడు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్లో A1 కోచ్ 29 బెర్త్లో సీట్ బుక్ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతానికి సతీష్ కుమార్ ప్రయాణించిన రైల్లో తోటి ప్రయాణికులను కూడా ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం 10 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. సో ప్రస్తుతానికి సతీష్ కుమార్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఒక విచారణకు హాజరవుతున్నటువంటి ఈ క్రమంలోనే ఆయన ఒక ట్రైన్లో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న ట్రైన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్లో A1 కోచ్ 29 బెర్త్ సీట్లో బుక్ చేసుకొని అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సో ఆయన ట్రైన్లో వెళ్తుండగా మరి అక్కడ ఏం జరిగి ఉంది, ఎలా జరిగింది తెలియదు. కానీ ప్రస్తుతానికి సతీష్ కుమార్ మరణించారు. సో టీటీడీ పూర్వ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మరణం పైన ఇప్పుడు ఇది ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఆయనది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతానికి పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారు. ఫోరెన్సిక్ పోలీసుల పర్యవేక్షణలో ఈ మృతదేహానికి స్కిటిక్ స్కానింగ్ కూడా చేశారు వైద్యులు. దీంతో తలపై, తల వెనుక గొడ్డలి లాంటి ఒక పదునైనటువంటి ఒక ఆయుధంతో ఆయనని నరికినట్టుగా గుర్తించారు పోలీసులు. అటు వైద్యులు కూడా ఇదే నిర్ధారించారు. శరీరం పైనటువంటి గాయాలతో పాటుగా పలు చోట్ల ఎముకలు కూడా విరిగిపోయాయట. రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ఏసీ బోగిలో సతీష్ కుమార్ ఎక్కాడు. తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్యలో ఆయన మరణించినట్టుగా తేలింది. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రస్తుతానికి. సో విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా ఆ సెల్ ఫోన్ ని తరలించారు. కేసు దర్యాప్తు కోసం 12 మంది పోలీసుల బృందాలని ఏర్పాటు చేశారు. 12 మంది పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. 12 టీమ్స్ ని, 12 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. సో కోర్టు ఆదేశాలతో సిఐడి ముందు రెండోసారి విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన ఈ రకంగా హత్య కావడం అనేది పెద్ద ఎత్తున అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. సో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కోమలి వద్ద రైల్వే పట్టాలపైన సతీష్ కుమార్ మృతదేహమై కనిపించాడు. సో 2023 ఏప్రిల్లో టీటీడీ ఉద్యోగిగా రవికుమార్ శ్రీవారి ఆలయ పరికామణిలో పనిచేసి విదేశీ కరెన్సీ చోరీకి చేస్తూ పట్టుబడిన ఘటన పైన ఈయన హోదాలో సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. సో రవికుమార్ అనే వ్యక్తిపై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారట. అయితే ఈ కేసుపై ఎలాంటి విచారణ లేకుండా నిందితుడు రవికుమార్, ఫిర్యాదుదారు సతీష్ కుమార్ రాజీ కుదుర్చుకున్నారట. సో ఇటు సతీష్ కుమార్ ఫిర్యాదు చేశాడు. గతంలో రవికుమార్ అనేటువంటి ఒక టీటీడీ ఉద్యోగి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీలో చోరీ చేస్తున్నాడని చెప్పి సతీష్ కుమార్ ఫిర్యాదు చేస్తే సతీష్ కుమార్ అండ్ రవికుమార్ ఇద్దరు నిందితులు అండ్ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారు ఇద్దరు కూడా ఒకరినొకరు సఖ్యత కుదుర్చుకొని ఇద్దరి మధ్య రాజీ కుదుర్చుకున్నారట. అయితే రవికుమార్ ఆస్తులను కొంతమేర టీటీడీకి సంబంధించిన విరాళంగా ఇవ్వాలి అని చెప్పి గతంలో మరికొంత తమ పేర రాయించుకొని మాఫీ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పరకామణి కేసు హైకోర్టు ఆదేశాలతో మరోసారి తిరిగి విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలోనే సతీష్ కి ఈ రకంగా దారుణంగా హత్య గావించబడడం పెద్ద ఎత్తున ఇప్పుడు అందరినీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నారు దానిపైన పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తుంది. అటు సతీష్ కుమార్ సోదరుడు కూడా ఆ కేసులోనే ఎవరైనా చేసి ఉంటారన్న దానిపైన ఆయన ఫిర్యాదు అందించాడు. సో ఇది హత్య అయి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా అటు సతీష్ కుమార్ విషయంలో అన్ని రకాల నిర్ధారణకు వచ్చిన తర్వాత వైద్యులు, పోలీసులు చెప్పిన మాట. సో వెనుక తల భాగంలో కొంత పదునైనటువంటి గొడ్డల్ లాంటి ఒక ఆయుధంతో అతన్ని నరికినట్టుగా, తర్వాత ఎముకలు విరిగిపోయినట్టుగా అన్ని స్కాన్లు చేసిన తర్వాత నిర్ధారించిన అంశం. మా ప్రతినిధి అనంతపురం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సతీష్ కుమార్ మరణంపై ఇంకా ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? నిజానికి ఆయనని ఇంత దారుణంగా ఆయనని పూర్తిగా అంతమొందించాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరు చేస్తుంటారు? మనస్ మొత్తం మీద అయితే పరకామణి కేసు అనేది
పెను సంచలనంగా మారుతుంది. ఏకంగా సతీష్ కుమార్, అప్పట్లో ఉన్నటువంటి అధికారి సతీష్ కుమార్ ఇక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి అంశం. ముఖ్యంగా ఇప్పటికైతే మాత్రం నిన్న అర్ధరాత్రి ఏదైతే ఉందో, మొన్న అర్ధరాత్రి బయలుదేరినటువంటి సతీష్ కుమార్ విగత జీవిగా మారినటువంటి నేపథ్యం. మరి దీని వెనక ఏం జరిగింది అనేది మాత్రం పోలీసులు అయితే అనేక బృందాలతో ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు అనంతపురంలోని పోలీస్ గెస్ట్ హౌస్ ముందున్న గెస్ట్ హౌస్ లో కూడా ఇప్పటికే సిఐడి డిఐజీ రవిశంకర్ అయ్యర్ నేతృత్వంలో షిమోషి రాయలసీమ డిఐజీ కానీ ఇలాంటి అడిషనల్ డీజీ కావచ్చు, ఇలాంటి జిల్లా ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. వీరు ఇక్కడ నుంచి సంఘటనా స్థలానికి కూడా వెళ్ళి అక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తం దీని వెనుక ఏం జరిగింది అనేది అంతా పూర్తి రావాలి అంటే మాత్రం పిఎం రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పూర్తి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటిది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఒక స్కాన్ కూడా చేసినటువంటి సతీష్ మృతదేహాన్ని స్కాన్ కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి తర్వాత మరి అధికారులు ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది, ట్రైన్ లో ఏం జరిగింది, లేదంటే ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా, ఎందుకంటే ఇప్పటికే బంధువులు అయితే ఆరోపిస్తున్నది ఏమైతే మాకు హత్య జరిగింది, ఖచ్చితంగా మా కుమారుడు కావచ్చు, లేదంటే వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే అంటే చనిపోయేంత ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదు, ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అని చెప్పేసి వారి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. నాయుడు ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, ఆయన ఒక పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి యూనిఫామ్ సర్వీస్ లో ఉండే వ్యక్తి. సో గుంతకల్ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతానికి జిఆర్పిఎఫ్ సిఐగా కూడా పనిచేస్తున్నారు. సో అటువంటి వ్యక్తి ఈ కేసులో రెండోసారి విచారణకు హాజరవుతుండగా అంత ఏమరపాటుగా తనెవరో ఈ రకంగా ఫాలో అవుతున్నారు, నిజంగా అతన్ని అంతమొందించాలని ఆలోచన ఉంటే ఆయన ఏం గుర్తుపట్టలేకపోయారు, నిజంగా సిచ్యువేషన్ ఉంటుందా, ఇంత కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఫాలో అయ్యారు ఎవరైనా ఆయన్ని? అంటే ఒకటి మనోజ్, ఇతను జర్నీ స్టార్ట్ చేసిందే మిడ్-నైట్ 12 గంటల తర్వాత. ఏదైతే ఉందో ట్రైన్ ఎక్కిన గంట నుంచి గంటన్నర లోపలే ఈ ఇన్సిడెంట్స్ జరిగినది ప్రాథమికంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాత్రి సమయంలో మరి ఎక్కిన వెంటనే ఆల్మోస్ట్ పడుకోవటమా, లేదంటే ఇంకా ఇతరత్ర మీరు అన్నట్టుగా ఒక నెగ్లెక్ట్ గా, ఎందుకంటే కొంచెం అప్రమత్తత లేకపోవడం అనేది కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇది పూర్వపరాలు పూర్తి వివరాలు బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రికి అయితే మొత్తం పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారు. మరి రిపోర్ట్స్ ఈ రోజు ఈవినింగ్ కి రావచ్చు అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి సిఐడి అయితే మాత్రం సంఘటన ఏకంగా, ఎందుకంటే గతంలో కూడా సిఐడి అధికారులు ఇతన్ని పరకామణి కేసు అంశంలో ఒకసారి ఎంక్వైరీ చేశారు, మరి రెండోసారి కూడా రమ్మని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే తిరుపతికి బయలుదేరినటువంటి సతీష్ కుమార్ ఈయన ఈ రోజు ఈ రకమైనటువంటి వార్త వినాల్సి వచ్చిందని చెప్పేసి మొత్తం అధికారులు కూడా వాపుతున్నటువంటి నేపథ్యంలో మరి అయితే ఇక్కడ మరొక అంశం, తను తిరుపతికి వెళ్లే క్రమంలోనే ముందస్తుగా ఇంకా ఎవరైనా ఫోన్లో మాట్లాడిన అంశం, అంటే ఎవరైనా అంతకుముందు 1 or 2 days ముందు ఎవరైనా ఫోన్లో ఏమైనా మాట్లాడారా, లేదంటే వచ్చి కలిసారా, ఇటువంటివన్నీ కూడా కీలకంగా మారే అంశం పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక అంశం, ట్రైన్ లో ఎవరెవరు టికెట్స్ వచ్చింది అంటే తర్వాత అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఇవన్నిటిని కులంకషంగా పరిశీలిస్తే కానీ సతీష్ కుమార్ మృతి అనేది ఎటువంటి కోణాల్లో జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో A1 కోచ్ దగ్గర 29 బెర్త్లో సీట్ బుక్ చేసుకొని ఆయన అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ట్రైన్ ఎక్కారు. సో ఆ తర్వాత మెల్లగా వెళ్తున్న క్రమంలో ఆయన మరణం కూడా 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో జరిగి ఉంటుందని వైద్యులు చెప్తున్నమాట. సో ఆ తర్వాత పట్టాలపైన పడిపోయి ఉన్నాడు. సో అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో ఆయన పట్టాలపై పడిపోయి ఉన్నాడు అంటే నిజంగా ఎవరో వచ్చి చేస్తే తప్ప అంత ఈజీగా రన్నింగ్ ట్రైన్లో నుంచి ఆయన ఎక్కడ ఆగినా కూడా ఆగిపోయి తనంతట తానే ఈ రకంగా సెల్ఫ్గా ఇంకేదైనా చేసుకున్న బలవన్మరణానికి పాల్పడ్డాడంటే అవకాశం లేదు. ఎందుకంటే తల వెనకాల భాగంలో గొడ్డలితో తనెవరో దాడి చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి, ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి, బాడీలోని పలు ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన వెళ్తోంది కూడా ఒక విచారణ హాజరయ్యేందుకు. సో ఒక విచారణ హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ మరణం సంభవించడం అనేది పెద్ద ఎత్తున అందరినీ కూడా కొంత అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. సో పరకామణి చోరీ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు సతీష్ కుమార్. ఒక ఫారెన్ కరెన్సీకి సంబంధించిన డబ్బులని చోరీ చేస్తున్నటువంటి వ్యక్తిని అప్పుడు ఆయనపై ఫిర్యాదు అందించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కూడా కుదిరింది. సో ఆ ఫిర్యాదుదారుడు ఎవరో సతీష్ కుమార్, ఇక్కడ అక్కడ కల్పిట్ ఎవరైతే ఇక్కడ రవికుమార్. సో రవికుమార్
పైన ఫిర్యాదు అందించిన తర్వాత సతీష్ కుమార్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, కానీ సతీష్ అండ్ రవికుమార్ ఇద్దరు కూడా రాజీ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత రవికుమార్ విషయంలో కూడా కొంత ఆయన ఆస్తులని సగం వరకు టీటీడీకి రాయించుకొని ఆ తర్వాత ఆయన వదిలేశారు రకంగా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం అన్ని జరుగుతూ ఉండగా ఆ కేసులోనే మరోసారి ఆయన డీజీ దగ్గరికి సిఐడి డీజీ దగ్గరికి విచారణకు హాజరైందుకు వెళ్తున్న సమయంలోనే నైట్ టైంలో ట్రైన్ ఎక్కాడు. సో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్లో A1 కోచ్ దగ్గర సీట్ నెంబర్ కూడా బుక్ చేసుకున్నాడు. ఆ సీట్లో వెళ్తున్న క్రమంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఆయన మరణించినట్టుగా డాక్టర్ చెప్తున్నారు, నిర్ధారించారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ప్రస్తుతానికి ఈ సంఘటన పైన ఈ కేసును విచారించడం కోసం 12 పోలీసు బృందాలు 12 స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. సిఐడి ముందు ఒకసారి హాజరు కావాలనేటువంటి అంశంలోనే ఆయన మరణించడం వెనుక ఏం జరిగి ఉంటుందో అనుమానం వ్యక్తమవుతోంది. సో ఇక్కడ ఆ డబ్బులు తీసుకున్నటువంటి ఎవరైతే చోరీకి పాల్పడ్డారో ఆ చోరీకి పాల్పడ్డ వ్యక్తి ఇక్కడ ఫోటోలో కనిపించిన రవికుమార్. సో ఈయనే ఆ చోరీకి పాల్పడింది. ఈయనపైనే సతీష్ కుమార్ గతంలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. సో ప్రస్తుతానికి సతీష్ కుమార్ మరణం పైన ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్న వ్యక్తి ఇతనే. సో ఆ ఫారెన్ కరెన్సీని చోరీ చేసిన ఆ లైవ్ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు సీసీటీవీ కెమెరాలో. సో అక్కడ పక్కనే కొంత ఫారెన్ కరెన్సీ ఉంటుంది. ఆ ఫారెన్ కరెన్సీని మెల్లిగా ఆ సంచిలో నుంచి తీసి మెల్లిగా ఆ చేతిలో పెట్టుకోవడం మనం చూస్తున్నారు కదా. ఆ దోతిలో నక్కి పెట్టి దాన్ని అక్కడి నుంచి తరలించడం. సో ఈ రకంగా ఫారెన్ కరెన్సీని చోరీ చేసేటువంటి ప్రయత్నం రవికుమార్ చేసిన దాంట్లో అప్పుడు గతంలో సతీష్ కుమార్ ఫిర్యాదు అందిస్తే ఇప్పుడు సతీష్ కుమార్ మరణానికి ప్రధాన కారణం పరకామణి కేసులో రెండవసారి విచారణకు హాజరవడమే. సో